ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచస్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశ్యాధిపతి రాశిలోనే ఉండి ఏలినాటి శనిగా పిలువబడుతున్నాడు, వక్రించి ఉన్నాడు. అలాగే 2వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కుజగ్రహం, 7వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 8వ స్థానంలో శుక్రుడు నీచస్థితి కేతువుతో కలిసి ఉన్నారు. 9వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాలని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి గతంలో కంటే కొద్దిగా మేలైన ఫలితాలు కనబడుతున్నాయి. మాట తీరు వ్యవహారం కొంత అనుకూలపడే అవకాశం ఉన్నది. అలాగే మన నిర్ణయాలు సరిగానే కుదురుతూ ఉంటాయి. ఆలోచన తీరు కూడా సక్రమంగానే ఉంటుంది. ఆచరణ విధానం కూడా బాగానే కుదురుతుంది. అనుకోకుండా ఈ వారం కొద్దిగా మనపై విలువలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో కూడా కొంత అసంతృప్తి నుంచి బయటపడతారు. ధనయోగాలు పెరుగుతున్నాయి. అనుకోకుండా ఈ వారం కొద్దిగా ధనయోగం పెరిగినట్టుగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది. గృహ వాహన యోగాదులు అనుకూలత ఉన్నాయి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కూడా కొంత అనుకూలత ఉన్నది. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళకి మాత్రం ఇది సరైన అనుకూలం కాదు. వృత్తిపరమైన విషయాలకి అనుకూలత బాగా పెరిగి ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాల్లో ఉండే వాళ్ళకి ఈ వారం సాధారణ స్థితి ఉన్నది. ఆర్థికపరమైన విషయాల్లో రుణ ఒత్తిడిని కొంత తగ్గించుకోగలుగుతారు. అనుకోకుండా ధనయోగం కొంత పెరుగుతుంది. అకస్మాత్తుగా వచ్చిన ధనం కూడా సంతోషపెడుతుంటుంది. అనుకోకుండా కొంత రుణ ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధువులు, మిత్రులు అందరితో కూడా మంచి సహకారం కుదురుతుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. సాధారణమైన అనుకూలత ఉంటుంది. అలాగే మనం కొత్తగా ఈ వారం పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటివి ఏం పెట్టుకోకుండా ఉండడం మంచిది. అలాంటి పరిస్థితి ఈ వారం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి కొత్తగా షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ అలాంటి పనుల్లో ఎక్కడ డిపాజిట్లు, పెట్టుబడులు లేకుండా ఉండడం మంచిది. అలాగే భాగ్యస్థితి క్రమంగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. మనం పెట్టిన పెట్టుబడికి బాగా విలువలు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థితి, వ్యవహారాలు అన్నీ కూడా మంచి అనుకూలమైన స్థితి ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో కానీ
మరి వ్యాపారపరమైన విషయాల్లో కానీ కొంతవరకు అనుకూలత పెరుగుతుంది. మనం చేసిన పనులకి గుర్తింపులు గౌరవాలు వచ్చే అవకాశం మధ్యస్థంగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త ఖర్చులు వ్యవహారాలు కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా జాగ్రత్తగా సమర్థించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.